కుట్రలు కుయుక్తులు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పెట్టింది పేరు. అలాంటి దేశం పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఆ పేరుతోనే మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో ఓ కాలనీ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ కాలనీకి పాకిస్తాన్ క్యాంప్ పేరు ఎందుకు వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్లోని ఓ ప్రాంతంలో చాలా మంది బెంగాలీలు నివాసముండేవారు. 1971లో అక్కడ జరిగిన మత ఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. దీంతో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని బెంగాలీ శరణార్థులకు దేశంలో నివాసంతో పాటు ఉపాధి లభించే ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా నాటి ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రి, కాగజ్ నగర్, కౌటాల, సిర్పూర్ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు. అక్కడి నుంచి వచ్చిన వారిని మందమర్రి పట్టణ శివారు ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలు నివాసముండేలా ఏర్పాట్లు చేశారు. వీరికి ఇక్కడే ఆసుపత్రి, పాఠశాలతో పాటు రక్షణగా సుమారు 100 మంది పోలీసులతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరూ రాకుండా 3 ఏళ్ల పాటు పోలీసుల శిబిరం కొనసాగించారు. ఈ క్రమంలో తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయని, పోలీస్ క్యాంపు ఉందని విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో ఈ ప్రాంతానికి పాకిస్తాన్ క్యాంపు పేరు వచ్చిందని కాలనీవాసులు అంటున్నారు. తాతయ్య బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు. వచ్చి ఇక్కడ ఇందిరాగాంధీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఇక వాళ్ళకు కొంతమందికి బాయి పని ఇచ్చింది దొరకబట్టి, కొంతమందికి ఇష్టం లేదు, వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ పాతలు పోయి కొత్తలు వచ్చిండు. కాళీనగర్ అని పెట్టినాం. పాకిస్తాన్ ఇడిచిపెట్టి కాళీనగర్ అని పెట్టిండు. మా పిల్లలు కొత్తలు అది మంచిగా లేదు, మనకు ఇష్టం లేదు అని కాళీనగర్ అని పెట్టింది. ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. ఎవరు ఇల్లు కట్టించి జాబులు ఇచ్చేళ్ళు ఇక్కడ వాళ్ళకు. ఇచ్చిన తర్వాత అట్లా ఇప్పుడు ఎవరి కాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎవరి కాళ్ళు మంచిగా. దాడిలు ఏం జరగాలి కానీ ఎవరు రాకుండా కావాలి ఉండేది పోలీసు వాళ్ళు. ఎప్పటికి 24 గంటలు కావాలి ఉండేది. ఇక నేను డ్యూటీ చేయకుండా నేను కూడా నా సంతకం పెట్టుకుని పోదురాలు. నైట్ అయినా సెకండ్ అయినా 73 ఇట్లా ఇక్కడికి వచ్చిన ఈ 4 నుంచి అప్పుడు కొద్ది ఎదిగినాం అన్నట్టు. అందరూ భయపడినారు. కొంతమంది ఏమో ఈసీఆ వేళ్ళు, ఆశీర్వాద వేళ్ళు, కొన్ని జాగాల వేళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళకి 5 ఎకరాల భూమి ఇచ్చేళ్ళు, ఇల్లు కట్టించండి. వాళ్ళకి కూడా పాకిస్తాన్ క్యాంప్ అని. పాకిస్తాన్ క్యాంపు పేరు ఇష్టం లేని కొందరు నేతాజీ నగర్ అని పిలిచినా పెద్దగా ప్రచారం కాలేదు. ఇప్పటికీ పురపాలక రికార్డుల్లో పాకిస్తాన్ క్యాంపు పేరే కొనసాగుతోంది. ఈ పేరు ఇష్టం లేని కొందరు కాలనీవాసులు, యువత తమ ఆరాధ్య దైవమైన కాళికాదేవి పేరుతో కాళీనగర్ గా మార్చుకున్నారు.